ప్రియమైన దినపిల్లలారా, అందరికీ కూడా వందనాలండి. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడంట. చూసారా, వాడు మన విరోధి. ఈ ప్రపంచంలో ఎవరయ్యా మన విరోధులంటే మన పక్క వాళ్ళు కాదు, మన శత్రువులు కాదు, వేరే దేశస్తులు కూడా విరోధులు గారు. అందరూ కూడా దేవుడు అనుకుంటేనే వచ్చిన వారు. కానీ మన విరోధి అయిన అపవాది వేరు ప్రాంతంలో వెళ్ళి వాడు వేరుగా మార్చేసిండు. ప్రపంచాన్ని మొత్తాన్నే మార్చేసిండు. ఒక దేశాన్ని వెళ్ళి ఒక దేశం పైన రెచ్చగొడుతుండు, ఒక దేశం పైన వెళ్ళి ఒక దేశం పగబట్టేటట్లు వాడు ఆలోచన పుట్టిస్తున్నాడు ప్రతి ఒక్కటికి. అయితే తప్పు చేసేది మాత్రం మనిషే. తప్పు చేయించినంత వరకు కూడా ఆలోచన పుట్టిస్తాడు, కానీ చేసేది మాత్రం మనుషులే. వాడు అందుగురించే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని గద్దించు సింహం వలె వాడు మన అందరి దగ్గరికి దిగి వచ్చేయండు. మనం ఎలా ఉండాలి? దొంగలు ఉన్నారంటే జాగ్రత్త పడుతున్నాం, కుక్కలు ఉన్నాయంటే జాగ్రత్త పడుతున్నాం. కానీ మీ విరోధి వాడు అన్నిటికైనా విలన్. ఒక విలన్ వస్తుందంటే సినిమాలో ఎంత భయపడతారండి. మరి వాడొక విలన్, వాడొక వెలుగుదూత, వాడొక సాతానుడు. గద్దించు సింహం వల్లే గద్దిస్తున్న ప్రతి ఒక్కరికి. వాని గద్దింపుకు భయపడి ప్రతి ఒక్కరు కూడా ఈ భూమిపైన పాపులుగా మారిపోతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థించమని దేవుడు చెప్తాడు. మెలకువగా ఉండి ప్రార్థించి ప్రతిదినం వాక్యం చదివి జాగ్రత్తగా మనసులో ఉంచుకొని వానికున్న తలంపులు కానీ వానికున్న ఆలోచనలు మనలోనికి రాకుండాదంటే వాక్యంతో నింపబడాలి హృదయము. వాక్యంతో నిండి ఉంటే మనము వేరేది ఏది కూడా చెడు మనలోనికి రాదు. కాబట్టి వేరేది చెడు వస్తున్నదంటే మనలో వాక్యం సరిగా లేదని అర్థము. కాబట్టి మనం అందరం కూడా ఏం సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవాలి, అపవాదిని తొలగించేయాలి. కాబట్టి లోకమంతా కూడా ఏం సంపాదించుకుంటున్నారు? ఈరోజు జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు, డబ్బును సంపాదించుకుంటున్నారు, బంగారు సంపాదించుకుంటున్నారు, ఆస్తులు అంతస్తులు అన్ని సంపాదించుకుంటున్నారు. కానీ క్రీస్తును సంపాదించుకోలేకపోతున్నారు భూమి పైన. కాబట్టి క్రీస్తును సంపాదించుకుంటే మీకు ఈ భూమిపైన మీరు బ్రతకగలరు, పరలోకానికి నడిపించగలరు, పరలోకం కూడా మీరు అక్కడ ఉండగలరని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతుంది. చూద్దాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:9 క్రీస్తును సంపాదించుకొని, చూసారా, క్రీస్తును సంపాదించుకోండి అంటున్నాడు. మనం క్రీస్తును సంపాదించుకుంటున్నాము నిజంగా, యథార్థంగా, న్యాయంగా క్రీస్తును ధరించుకుంటున్నామా? మనం క్రీస్తును సంపాదించుకుంటే లోకాశల్లో మనం మునిగిపోము. లోకాశల్లోనే మునిగిపోయినాం మనం. వెలుగుదూత వేషం వాడు వేసిండు, వెలుగుదూత వేషం మనం కూడా వేస్తున్నాం. అపవాదికున్న అలవాట్లు మనలోనికి వస్తున్నాయి. కాబట్టి మనం క్రీస్తును ధరించుకుంటే క్రీస్తుకున్న ఆ స్వభావం, క్రీస్తుకున్న ఆ పరిశుద్ధత మనలోనికి వస్తుంది. మనం అప్పుడు దేవునిలో ఉండగలుగుతాం. కాబట్టి లోక ఆశలు అన్నీ కూడా మన హృదయంలో నింపుకున్నాం, అన్నీ కూడా. కాబట్టి మనము మనసారా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం, మనసారా దేవుని స్తుతించలేకపోతున్నాం, దేవునికి మరి అనేకులను కూడా ప్రకటించలేకపోతున్నాం. ఎందుకంటే 24 గంటల్లో లేచినప్పటి నుంచి పండుకున్నంత వరకు ఎలా సంపాదించుకోవాలి, ఎలా ధరించుకోవాలి, ఎలా ఎంటకేసుకోవాలి, మరి వేసిందంతా ఎవరి పాలవుతుంది? ఒకరోజు విడిచిపెట్టిపోవాలి కదా. మరి విడిచిపెట్టి పోకముందు మనం క్రీస్తును ధరించుకుంటే 10 మందికి ఆపత్తులో ఆదుకుంటే, 10 మందికి సువార్త ప్రకటిస్తే అప్పుడు దేవుడు అది మెచ్చుకుంటాడండి. కాబట్టి మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని గద్దించు సింహం వలె వాడు మనకు విరోధి అయి మన పైన వచ్చి పగబట్టిండు. కాబట్టి వాని ఒలలో పడకుండా దొంగతనం, అక్రమ సంపాదన, వ్యభిచారం ప్రతి ఒక్కటి కూడా వాని ఆలోచనల నుంచే పుట్టినవి. కాబట్టి ఆ ఆలోచనల నుంచి తప్పించడానికే క్రీస్తు అని యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చి మనందరినీ కూడా పరిశుద్ధులుగా చేసిండు ఆయన రక్తంలో కడగబడి.
కాబట్టి మనం అందరం కూడా క్రీస్తును సంపాదించుకోవాలి, క్రీస్తును ధరించుకోవాలి. అపవాదికి దూరంగా ఉంటే మనం న్యాయంగా ఆ పరలోకాన్ని పొందుకోగలుగుతాం. లేదంటే వాని కొరకే ఈ భూమిపైన బ్రతికితే మనం నిత్యము నరకంలోనికి వెళ్ళిపోవాల్సిందే. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి మనం అందరము క్రీస్తును సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం.